మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి పరిశుద్ధ గుంపుగా కూడుకొని దేవుని వర్తమానాలు వినడానికి విచ్చేసిన దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ప్రభు హస్తం మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించుగాక. ఆమేన్. దైవజనుడు చాలా ఎక్కువగానే చెప్పారు నా గురించి. ఆయనతో ఉన్న పరిచయం, ఆ ప్రాంతంలో పరిచయం కొరకు ఆయన పడిన ప్రయాస, ఓ రకంగా చెప్పాలి అంటే సమస్యలు వేరైనా స్నేహం మాత్రం స్థిరంగా నిలబడింది. ఈ కార్యక్రమంలో దైవజనుడు జీను గారు చాలా మందికి తెలుసు. వారి ఇంటి కార్యక్రమాలన్నింటిలో కూడా నేను వెళితే నాతో ఆయన వస్తూ ఉండేవాడు. అట్లా ఉన్న పరిచయంలో భేదాలు లేకపోయినా పరిచయ దాహం మాత్రం ఉంది. సంఘం కట్టాలి, సంఘ పరిచయం విస్తరింపజేయాలని తప్పన చిన్న వయసులో కాడి ముడుతున్న ఈ అవసరందరినీ చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అటు వాళ్ళ కొరకు దేవుడు పిలిపించి దర్శనం ఇచ్చి లక్ష్యం సాధిస్తే పెద్దవాళ్ళగా వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడం నా బాధ్యత, మన బాధ్యత. కనుక దైవజనుడికి, వారి కుటుంబానికి, సంఘానికి, స్త్రీ సమాజానికి, కంపెనీ వారికి, ఇక్కడ వచ్చిన ప్రతి వారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ యాదృష్ట వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నేను కొద్దిసేపు దేవుడు మాటలు చెబుతాను, మీరు జాగ్రత్తగా వినాలి. నా ముందు వచ్చిన దైవజనుడు వినయాసమే మామూలు మనిషి కాదు. ఆయన ప్రసంగం చేస్తే నవ్వకుండా లేచినాడు ఒక్కడే. సామర్థ్యం కలిగిన వ్యక్తి. ఈరోజు ప్రభు రాత్రి దగ్గర పడుతుంది. ప్రభు రాత్రి దగ్గర పడుతున్న ఈ వేళ మనం ఎలా జీవిస్తున్నాము అనే విషయాన్ని కొంచెం గమనించాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో చక్కని వాక్యం రాశారు. మీరు చాలాసార్లు చదివిన వాక్యమే నేను మరలా మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. అదేమిటంటే 6వ అధ్యాయము మొదటి పత్రిక, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18-19 వాక్యాలు చదువుతాం. వారు వాస్తవమైన జీవములను సంపాదించుకొని రాబో కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకోవచ్చు. అక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. పౌలు ప్రత్యేకంగా తిమోతి అనే ఒక యవనస్తునికి రాస్తున్న ఉత్తరం ఇది. మరొకసారి మీతో చెప్పాలి, ఆ పౌలు ఈ తిమోతిని సొంత కొడుకులాగా పిలిచి ప్రేమించి పరిచయలో నిలబెట్టాడు. ఒక పక్కన నా తోటి యోధులు అంటాడు, ఒక పక్కన సేవకులు అంటాడు, నా కుమారుడా తిమోతి అంటాడు. అంటే వాళ్ళిద్దరు మనం ఎంత అంతా కాదు. పౌలు ఎప్పుడు చూసినా ప్రపంచ యాత్ర, సువార్త యాత్ర చేస్తూ ఉండేవాడు. సంఘాల్లో తిమోతి లాంటి యవనస్తుల్ని కాపరిగా పెట్టి ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడు. ఈ పౌలు ప్రయాణాల్లో కొన్నిసార్లు జైల్లో ఉండేవాడు. ఈ పౌలు కొన్నిసార్లు కష్టాల్లో ఉండేవాడు. కొన్నిసార్లు నిలలేక బహుగా ప్రయాసపడేవాడు. అయితే చిత్రం ఏంటంటే ఒక రోజున తిమోతి తన కుమారుడు లాంటి సేవకుడికి ఉత్తరం రాశాడు. ఏమని రాశాడో తెలుసా? నా కుమారుడా అంటూ, ఓ తిమోతి అంటూ, ఓ దైవజనుడు అంటూ ప్రస్తావించి మీ సంఘానికి 3 విషయాలు చెప్పు. మీ సంఘానికి 3 విషయాలు చెప్పాలి. ఒక సంఘటన ఏమిటంటే వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి. దయచేసి నాకు మీరు చెప్పగలరా? ఎన్ని సంగతులు చెప్పాడు? 3 విషయాలు చెప్పాడు. మొదటి విషయం ఏంటంటే సంపాదన, వాస్తవమైన జీవాన్ని సంపాదించడం. రెండో మాట ఏ కాలం కొరకు? రాబోతున్న కాలం కొరకు. అంటే ఇప్పుడు మనం ఉన్నదేమో ప్రస్తుత కాలం, నిన్నదేమో జరిగిన కాలం, రేపేమో రాబోతున్న కాలం. మీరు ఈ 3 విషయాలు మనసులో పెట్టుకోవాలి. ఒకటి సంపాదన, రెండవది రాబోతున్న లోపం, మూడవది ఏమిటో తెలుసా? మీ విశ్వాసులకు చెప్పాల్సిన మాట ఏమిటంటే మంచి పునాది వేసుకోమని చెప్పి. అంటే ఆ తిమోతికి దేవుడు ద్వారా పౌలు ప్రకటించిన వార్తలో 3 ప్రస్తావనలు ఉన్నాయి. ఆ పక్క వేదాంత దగ్గర చాలా విషయాలు ఉన్నాయి, కానీ 3 సంగతులు ఒకటే చెబుతాను. 3 విషయాలు మాత్రం సంఘం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
ఒకటి నా సంపాదన, అందరూ చెప్పండి, నా సంపాదన. రెండవది ఈ లోకంలో ఇప్పుడున్న కాలం కొరకు కాదు, ఏ కాలం రానుకుంటున్న కాలం కొరకు. మూడోది ఏమిటో తెలుసా, పునాది లేని పసుపు బసకూడదు కానీ పునాది వేసుకోవాలి. ఈ మూడు విషయాలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. ఈ శుభవేళ నేను సేవకుడిగా చెప్పగలిగిన మాట ఏమిటంటే, వాస్తవమైన జీవాన్ని సంపాదించు అంటాడు. సంపాదన ఎరగని వ్యక్తులు పరులు ఎరుగా ఇంచుమించు అందరూ సంపాదించేవాడే. ఆ సంపాదన కోసం కొన్నిసార్లు నూరు కట్టుకుంటాం, కడుపు కట్టుకుంటాం. ఆ సంపాదన ముఖ్యం అనుకుంటే అట్టదారులకు వెళ్తుంటాం. సంపాదన ముఖ్యం అనుకుంటే మనుషులు ఏమనుకున్న అవసరం నాకు, తనమే ముఖ్యం అనుకుంటారు. ఇవన్నీ నేను చెప్పక్కర్లా, మీ అందరూ అనుభవంగా మైకి ఇస్తే నాకంటే గట్టిగా చెప్తారు. ఎంత సంపాదన ఉన్నా పౌరన్న మాట ఏమిటో తెలుసా, వాస్తవమైన సంపాదన సంపాదించండి. అంటే మీరు అసలు చదువుకున్నవాడే కదా, ఇది వాస్తవము అంటే రెండోది ఏమిటి, ఈ సత్యం అంటే రెండోది ఏంటండి, అసత్యము. ఇది ఒరిజినల్ అన్నారు అనుకోండి, ఎవరు చెప్తారు, దేవుని పీపుల్ కేటారు. ఇప్పుడు పౌరన్న మాట ఏమిటో తెలుసా, వాస్తవమైన జీవాన్ని సంపాదించు. అది మనసు మీద ముద్రించబడాలి. సంపాదన పరుడైనా, తెలుగుగల వాడైనా, దేశ విదేశాల్లో తిరుగుతున్న వాడైనా మీ వ్యక్తిగత జీవితంలో సంపాదన వాస్తవమేనా? వాస్తవం అంటే మన భాషలో చెప్పాలంటే నికరమైనది, నిరంతరం ఉండేది, తరగనిది, దొంగలించబడినది. అదేమిటంటే మనకు అవసరమైన సంపాదన. ఆ వాస్తవమైన జీవాన్ని సంపాదిస్తే అది నికరం కనుక, స్థిరం కనుక, నిత్యత్వం కనుక అది ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. వాస్తవం కాని ఉండే ఆ సంపాదన ఏదో రోజు మనం వదిలిపెట్టిపోతాం. ఆ సంపాదన మనకు మేలు చేయకపోగా కీడు చేస్తానే ఉంటాడు. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక మీలో బైబిల్ ఎరిగిన వ్యక్తులకి ధనవంతులు లాభులు తెలుసు. ఇద్దరు బ్రతికారు బ్రతుకు, కానీ ఆస్తిపరుడు సంపాదించినంత ఆస్తి ఎవరు సంపాదించాలి. ఊపిరాడంత తిండి తిన్నాడు, గోదావరి బట్టలు పెట్టుకున్నాడు, పచ్చులు ఎదిగిన వాడిగా ఉన్నాడు, నా ప్రభావం లేదు, ఊరంతా తిప్పుకున్నాడు. మరణపు కలుగులోకి వెళ్ళాక అతను సంపాదన ఏమైనా అతనితో వెళ్ళిందా? వెళ్ళలేదు. అంటే వాస్తవం కానిట్టే. మీరు కొట్లు ఇచ్చాడట, మళ్ళా కొత్త కొట్లు పడుతూ అంటాడు, నా ప్రాణమా తినుము త్రాగుము స్తుతించు అని పాట పాడాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆధారత లేకుండా వెళ్ళిపోయాడు. కానీ విప్పిన కొట్లైనా, కొట్టున్న కొట్లైనా, మూటగట్టిన సొమ్మైనా, పండిన పంట అయినా ఏమైనా వెంట వచ్చిందా? ఈ రాత్రి నేను మీకు చెప్పగలిగిన మాట మీరు చదవలనే కదా. మన వెంటొచ్చే ఆస్తిని సంపాదిస్తున్నామా, వెంట రాని ఆస్తిని సంపాదిస్తున్నామా? బాగా ఆలోచించండి. వెంట రాని ఆస్తి మనం ప్రాపులాడుతుంటాం, కానీ మన జీవితంలో వెంటొచ్చే ఆస్తిని సంపాదించాలి. సరే, సంపాదన గురించి కొన్ని మాటలు చెప్పాక ఈ మూల వాక్యంలో 4 మాటలు వివరంగా చెబుతాను. సంపాదన, మనుషులు ఎన్ని రకాల సంపాదనలో ఉన్నారో మొదలు మీతో చెబుతారు. మీకు అర్థమయ్యే రీతిలో పాత నిబంధనలు, కొత్త నిబంధనలు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. అదేమిటయ్యా అంటే, బైబిల్ లేఖనంలో దేవుడు ఒక రోజున తన దాసులతో వాగ్దానం చేశాడు. ఇక మీదట మీరు జలప్రళయాలు తీసుకురాను, ఇక మీదట భూమిని నీడతో నింపును, నా మాట నమ్మండి అని ఇంద్రధనుసును ప్రత్యక్షపరిచి దాంతో వాగ్దానం చేశాడు. కాలం వెళ్ళింది, నోవాహు కుటుంబం విస్తరించింది, జనాభా సంఖ్య విస్తరించాక జరిగింది ఏమిటో తెలుసా? కొంతమంది అందరూ కలిసి ఓ మీటింగ్ పెట్టుకున్నారు. ఏమని మీటింగ్ పెట్టారు అంటే, చక్కని మాట, ఒకవేళ మళ్ళా జల ప్రళయం వస్తే, ఒకవేళ ఊహించద్దు, అలాంటి ప్రమాదం జరిగింది అనుకోండి, మనంతా నాశనం అయిపోతాంగా, చెదిరిపోతాంగా, చల్లా చెదిరైపోతాంగా. కనుక నా మాట విని వరదలు వచ్చినా, ఉప్పెలు వచ్చినా, ఊరేగే సమస్య వచ్చినా, నష్టపోతున్న విఫలమైన కుప్పగూరే సంఘటన అయినా ఇక మీద మనం ఎక్కడికి చెదిరిపోకుండా ఉంటే ఓ చక్కని గోపురాన్ని కట్టుకుందాం అని ఆలోచన చేశారు.
అందరికి కావచ్చు బాగుంది, నిజమే కదా. ఇక్కడ వచ్చిన సమస్య వచ్చినా ఎక్కడికి చెల్లిపోకుండా ఇక్కడే ఉంటూ నెమ్మదిగా భద్రతగా ఉంటాం అని చెవికి అతగాడు మహా వేటగాడు గొప్పవాడు. అతని మాటను వీళ్ళంతా తలకాయ ఊపారు. ఈ లోపు వాళ్ళ మధ్యలో ఒక వ్యక్తి లేచి, అయ్యా మీరు అనుకున్న మాట చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ మన పితరుల దేవుడు మన దేవుడు ఉన్నాడు యెహోవా, ఆయన ఏం చెప్పాడు మనకి, ఇక మీదట నేను భూమిని నీడతో నింపాను అని చెప్పాడే. మన దేవుడు మాటిచ్చి నెరవేర్చేవాడే. మాటిచ్చి నెరవేర్చగలిగిన దేవుడు మనకున్నాడు. దానికి గుర్తుగా ఇంద్రధనుసును చూపించాడు. నేను మాట తప్పుతా, మీరు మాట తప్పుతారు, కానీ నేను మాట తప్పడే. మరి మాట తప్పని దేవుని చరిత్రలో ఆయన వస్తాడేమో, మళ్ళా చేస్తాడేమో, ప్రళయం వస్తుందేమో అని ఎందుకు అనుమానం పడాలి? నా మాట వినండి, దేవుడు మాట నమ్ముదామని వాళ్ళంతా ఏకమై అతగాడి మాటను త్రోసిపుచ్చి ఏమైనా సరే గోపురం కడదాం, కాపాడుకుందాం. అక్కడ 3 పదాలు వాడతాడు. మనం చెల్లిపోకూడదు, మనం స్థిరంగా ఉండాలి. అన్నిటికంటే విశేషం ఏంటి తెలుసా, మనం కట్టే గోపురం ఆకాశాన్ని అంటాలి. ప్రపంచంలో మనం సంపాదించినంత పేరు ఎవరు సంపాదించకూడదు. ఆదికాండం 11వ అధ్యాయంలో మీరు చాలాసార్లు చదివింది, మరలా ఆ రిఫరెన్స్ చదువుతారు, జాగ్రత్తగా మీరు వినండి. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, మనం ఒక గోపురమును కట్టుదము, పేరు సంపాదించడం. చదవండి వాక్యం. మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఉండునట్లు ఒక పట్టణమును, ఆకాశానంటే శిఖరం కలిగిన గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదిద్దాము. అందరు నా వైపు చూడాలి. ఇప్పుడు ఏం సంపాదించారట? పేరు సంపాదించారు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి. మన ప్రభువు నమ్మిన వాడమైనా అతను మన వాక్యానుసారంగా జీవిస్తూ సంఘ సభ్యులుగా దేవుని సొత్తుగా ఉంటున్నాను. మరి అట్లాంటప్పుడు మనం నమ్మాల్సింది ఎవరి మాట? జీవం కలిగిన దేవుని మాట నమ్మాలి. కానీ దేవుని మాట నమ్మకుండా మనం ఏ ప్రయత్నాలు చేసినా కలిసి వస్తుంది అనుకోబాకండి, కట్టపామై కలుస్తుంటుంది. మన జీవితంలో నెమ్మది ఉంటుంది అనుకోబాకండి, అంతా తారుమారు అవుతూనే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైతే వీరు సంపాదించాలని ఆలోచన పడి ఆకాశానికి గోపురం కట్టాలి అనుకుని ఒక పట్టణాన్ని నిర్మిద్దామని ఆలోచన పడ్డారు. ఆలోచన పడిన వెంటనే పని ప్రారంభించారు. విచిత్రం ఏమిటో తెలుసా, పని జరుగుతా ఉంది. ఆ పైన మేస్త్రి కేక వేస్తున్నాడు, ఇటుకలు తీసుకురండి అని. అక్కడ ఉన్నవాడు కేక వేస్తున్నాడు, వాటిని తీసుకురమ్మని. మొత్తం మీద ముమ్మరంగా గోపురం సగభాగం తయారైపోయింది. ఆ తయారైపోయాక ఆకాశమందున్న దేవుడు, నేను ఒక మాట చెప్పాను, వీడు నమ్మలేదు, నన్ను విశ్వసించడం మీరు, జన్మనిచ్చింది నేనేగా, తలవెట్టుగా లెక్కబెట్టింది నేనేగా, ఆయుష్ మూట కట్టింది నేనేగా, వీళ్ళకి ఆకాశం, భూమి, నేల, సూర్యుడు, చంద్రుడు, అగ్ని అన్నీ ఇచ్చింది నేనేగా. సొమ్మేమో నాది, తినేదేమో వీళ్ళు. కానీ నన్ను నమ్మక, నా మాటను విశ్వసించక వీళ్ళు సొంతగా గోపురం కడతారంటున్నారు కదా, నేను వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి త్రిత్వం అనే దేవుడు దిగి వచ్చాడు. ఆదికాండం 11వ అధ్యాయం. దిగి వచ్చాక వాళ్ళని చూస్తే చాలా ముచ్చటనిపించింది. అంటే మీకు తెలుసో తెలియదో ఒక మాట చెప్పాలి. దేవుని ఆలోచన ప్రకారం దేవుడు వాక్యం చెప్పినట్టుగా, దేవుడు మాట్లాడినట్టుగా, ధర్మశాస్త్రం ఉన్నట్టుగా, అలాగే దైవజనుడు బోధించినట్టుగా మనం వింటే మన బ్రతుకు మాత్రంగానే ఉంటుంది. అంటే అభివృద్ధి చెందుతుంది, కానీ చాలా స్థాయిలో వెళ్ళదు. కానీ దేవుడిని వదిలిపెట్టేసి, దేవుని మాటల పక్కన పెట్టేసి, దేవుని సేవకుల మాటల పక్కన పెట్టేసి సొంత నిర్ణయాలు చేస్తామే, అది ఎంత వేగంగా పెరుగుద్దో. ఎంత వేగం అంటే అంత వేగంగా పెరుగుద్ది. వాళ్ళు అనుకునేది ఏమిటి తెలుసా, వాడు దేవుడు 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 అని పడి వచ్చాడు, మనం పెరుగుతుంది. మన జీవితంలో ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయాం. కానీ వాళ్ళకి తెలిసింది ఏమిటంటే, దేవుడికి దూరంగా ఉండి చేస్తే ఎదుగుతామనుకుంటాం, కానీ ఏదో రోజు విరుగుతామనే సంగతి తెలియాలి. నా యేసును బట్టి ప్రతిమలాడుతున్నా, రక్త సంబంధించినగా నేను మీతో చెప్పగలిగిన మాట, మన కుటుంబాలైనా, మన సంఘమైనా, మన సహవాసమైనా, మన ప్రయత్నమైనా, మన వ్యాపారమైనా, ఏది దైవ చిత్తానుసారమైన వాక్యానుసారంగానే కట్టబడును గాక. ఇది తామిన కదా ఆమె. అలా కాకుండా సొంత ఆలోచనతో చేసామనుకోండి, విపరీతంగా ఆస్తి పెరుగుతుంది, అంతస్తు పెరుగుతుంది, పరపర పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. కానీ మనకు తెలిసినంత వరకు అది నికరంగా ఉంటుందా, కాస్త వెలిసిపోతుందో కూడా ఆలోచించాలి. మన పెద్దవాళ్ళు జీవితంలో చదువుకుంటూ వచ్చారుగా, ఈ పరిస్థితులలో మనం కలుగరించబడ్డాక రాజులు చూసాం, న్యాయాధిపతులు చూసాం,
ప్రవర్తనను చూసాం, ఏడు వారిని చూసాం, ఎంతమందిని చూసాం. భూతార్థం పెట్టి భూతాల మీద చూస్తే ప్రతి వారి చరిత్ర కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. జ్ఞానం కలిగిన తరంలో పుట్టిన మనం, దైవ జ్ఞానం కలిగిన మనం గతాన్ని కూడా తొంగి చూడాలి. గతంలో కూడా ఏం జరిగిందో మొత్తం మీద దేవుడు రానే వచ్చాడండి. వాళ్ళు ఏమన్నా ఆపండి అనగా, కొనసాగించండి అనగా, ఎందుకు చేశారని ప్రశ్న వేయాల. ఒకే మాట అన్నాడు, వీరికి నేను భాషలు తారుమారు చేస్తాను. వెంటనే ఆయన వెళ్ళిపోయాక అంతమంది ఐక్యతగా ఉన్నారు. ఆ తర్వాత పైన కేక వేస్తున్నాడు, ఇటుకలు తీసుకురావు, అరుసు తీసుకెళ్తున్నాడు, అరుసు తీసుకురమ్మంటున్నాడు, ఇటుకలు తీసుకెళ్తున్నాడు. ఏం తేడా వచ్చింది? ఇదంతా చెప్పాలి గట్టిగా. భాష తేడా వచ్చింది. ఇప్పుడు ఊహించారా? ఇల్లు బాగుంటుంది, ఇంటి పేరు బాగుంటుంది, తల్లిదండ్రులు గొప్పవాడు, చదువుకున్నాడు, డబ్బు ఉంటుంది, సీలు ఉంటుంది, మెడలిందా కనక ఉంటుంది, కదిలే కారు ఉంటుంది, కానీ మాట కాదు. మీరు ఎర్రలో చూడండి ఎంత ముచ్చటగా ఉంటుందో. వాళ్ళకెంతకీ మాట కాదు. ఏం ఒకరు ప్రార్థన చేసుకోండి వస్తారా, అయ్యా పిల్ల మాట వింటాం లేదండి, ఆయన నా మాట వింటాం లేదండి, అసలు మా ఇంట్లో ఎందుకో ఒక సంవత్సరం నుంచి మాట కలవట్లేదండి. వీళ్ళు అనుకునేది ఏమిటంటే వాళ్ళు ఎదిగే రకంగా మాట కలవలేదండి, వీళ్ళు చెప్పింది అర్థం చేసుకోవట్లేదు కనుక మాట కలవట్లేదు. కానీ కాదు, ఆ ఇంట్లో గోపురం, ఆ ఇంట్లో దేవునికి విరోధమైన కట్టడం మొదలయ్యింది, దేవునికి విరోధమైన ఆలోచన మొదలయ్యాయి, దేవునికి విరోధమైన పన్నాగాలు మనం పన్నకూడదు. బతికే ఉంటాం, బట్టగట్టి బజార్లో తిరుగుతూనే ఉంటాం. మన కాపురం ఎందుకు సాగుమారుతుంది? మనం చెప్పేది, తల్లి చెప్పేది బిడ్డకి అర్థం కావట్లేదా? యజమానులు చెప్పేది భార్య ఎందుకు అర్థం కావట్లా? గురువు గారు చెప్పేది సంఘానికి ఎందుకు నచ్చడంలా? ఒకసారి ఆగి ఆలకిస్తే మన జీవితంలో ఎక్కడైనా బాధ్యులకు పునాది వేశామా? బాధ్యులకు పునాది వేయటం అంటే దేవుడు మాట వినకుండా సొంత నిర్ణయాలు చేయడం. అలాంటి నిర్ణయాలు చేసినప్పుడు నష్టపోతారనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. నేను చాలా వ్యక్తుల్ని చూస్తున్నాను, సంఘాలని చూస్తా ఉన్నాను. ఆ మధ్య ఒక చిన్న సంఘటన జరిగింది, మరలా చెబుతాను. ఒకసారి ఒక సహోదరి నా దగ్గరకు వచ్చింది. ఆ వచ్చిన తర్వాత, అయ్యా అమ్మాయికి వివాహం చేయాలి, నా మాటని ప్రార్థన చేయిందని ప్రార్థన చేస్తాను అన్న. 3వ రోజు వచ్చింది. అయ్యా ప్రార్థన చేశారా? దేవుడు ఏమైనా చూపించాడా? అమ్మా నేను ప్రార్థన చేస్తున్నాను, నాకేం అనుకూలంగా కనపడలేదు అన్న. వెంటనే ఏమైంది తెలుసా? అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, దేవుడు చెప్తాను కదా, నేను ఎందుకు చేస్తా, నేను దేవుడు బిడ్డనా, సరే మంచిదే కదా అనుకుంది. మరలా 3వ రోజు వచ్చింది. అయ్యా ఒక్కడే కొడుకు అయ్యా, ఆంధ్ర యూనివర్సిటీ జాబ్ చేస్తాడయ్యా, అస్తమానం తక్కువేనయ్యా, అంత ఆస్తి మందేనయ్యా, వివరాలన్నీ చెప్పి ఎట్లా కొట్టి ఈ పెళ్ళి అవ్వాలి. నేను అన్నాను, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు వద్దన్నాడు, నా మాట అర్థమవుతుందా? వద్దు అన్నాడే. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభుత్వాన్ని ఈ చిత్తం కాబట్టి ఎందుకు అన్నాడు. కానీ మొత్తం మీద మరలా వచ్చి అయ్యా ఒక్కడే కొడుకు అయ్యా, పిల్లలగా జీవనికి ప్రార్థన చేయాలి. నేను అన్నాను, నిన్న దేవుడు కాదన్నాడు. ఇప్పుడు నేనేమని ప్రార్థన చేయాలి? ప్రభా మా విశ్వాసులు మారు మనసు పడతారు, ఎందుకైనా మారు మనసు పడుతుంది అంటే ఇప్పుడు ఎవరు మారు మనసు రావాలి? దేవుడికి మారు మనసు రావాలి. నేను అన్నాను, చిన్నగా తిరుపతి ఎక్కిపోయాను. అదే మహిమ. కానీ మొత్తానికి 10 రోజులు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. తర్వాత ఘనంగా వివాహం జరిగిపోయింది. ఆ పెళ్లి అయినాక నేను వచ్చాను. పెళ్లి వచ్చాక అయ్యారు, మీరు నిరంతరం తిరిగారు, పెళ్లి అయిపోయింది, చాలా సంతోషంగా దేవుడే చేశాడా. తర్వాత అమ్మాయి ఉత్తరం రాసిందా. ఏమి రాసింది తెలుసా? అయ్యా అమ్మకి రాసిందా ఉత్తరం బట్టి ఊరంతా తిరిగి ఇంటికి తిరిగి, అమ్మా మీ అల్లుడు మంచివాడమ్మా, ఊళ్ళో పెట్టి చూస్తున్నాడు, చెప్పాల్సిన అన్ని గౌరవ పదాలని రాసింది. ఎంత సంబరపడిపోయిందా తల్లి. ఈ తల్లికైనా అట్లా ఉంటుంది, పొద్దున కాపురం బాగుండాలని. 2 వారాల తర్వాత ఒక ఉత్తరం రాసింది. అమ్మా నువ్వు పాస్టర్ గారి దగ్గర మాట వినకపోయావు, ఒక్కడి కొడుకుని ఎంతగానో చేస్తావు, కానీ ఇప్పుడు నాకు నిజం తెలిసినట్టు లేట్ అయ్యింది. మీ అల్లుడు గారికి ఎంత ముందే పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంకెవరు మాట్లాడుతున్నారు? ఏమైంది? ఇంతకు ముందే మీ అల్లుడు గారికి ఏమైంది? పెళ్ళి అయ్యింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నా జీవితం ఏమిటి కదా? నేను అప్పుడు చెప్పాను, అమ్మా ముందే చెప్పాను కదా, ఇది బట్టి వ్యాపార కేంద్రం కాదు, సత్రం కాదు, మార్కెట్ కాదు, నచ్చితే కొంటాం ఇటు పెట్టడం కాదు. ఒక క్రైస్తవుడు వాక్యానుసారంగా జీవించాలి. ఒక క్రైస్తవుడు దేవుని వాక్యం చెప్పినట్టుగా నడవగలిగితే నీకును నీ పిల్లల క్షేమం కలుగునగాక. అలా అనుభవం లేకుండా ఉంటే ఆ తర్వాత వాడు సొంత ఆలోచనలతో పెట్టారు వాటి మార్పు. అంటే ఇంట్లో ఐక్యత కనపట్ల, సమాధానం కనపట్ల. తర్వాత ఎదిగిందా అంటే తారుమారైపోయింది.
ఈ రోజున ఆలోచించండి, చేసిన కాపులను తారుమారు అవ్వట్లా, ఉద్యోగంలో గడువు పెడుతున్నాం, కొన్ని తారుమారు కొట్టాలా, అక్కడితో కలిసి వ్యాపారం చేసాం, తారుమారు కొట్టాలా, మన పిల్లల చదువు దీనిని బలవంతంగా వాళ్ళ ఇంట్లో తారుమారు అయిన జరగనంటగా ఈ రోజున తారుమారు ఎక్కడో లేదు. ఆ యేసును బట్టి బ్రతుకులాడుతూ దండం పెట్టి నేను చెప్పగలిగిన మాట, నా మాట వినబడుతుంది అందరికీ? చెయ్యి ఒకసారి హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా. మీ జీవితంలో ఏదైనా తారుమారు అవుతుందా? మీ ప్రయత్నాలు తారుమారు అవుతున్నాయా? మీ దాంపత్య జీవితం తారుమారు అవుతుందా? మీ వ్యాపార వ్యవసాయాలు తారుమారు అవుతున్నాయా? భక్తి ఉంది, బైబిల్ ఉంది, ఆరాధన ఉంది, సేవకుడు ఉన్నారు. కానీ అంతరంగ జీవితంలో దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నామా? ఆయన మాటను పక్కన పెట్టి సొంత ఆలోచనతో ఊడిపోతున్నాము. ఆ తర్వాత ఆయన వచ్చి పట్టుకుని ఎంత ఏడుపు ఏడ్చిందో, ఎంత ఏడుపు ఏడ్చిందో చేసేది లేదుగా. దేవుడే మన పిల్లలకు బంధం కుదిరిస్తే, దేవుడే మన పిల్లల చదువులు ఆశీర్వదిస్తే, దేవుడే మన కష్టాల మీద చేయి పెడితే, దేవుడే మన నివాసం మీద తన నీతిని నిలిపితే మన గుడాలను వర్తిస్తాయిగా, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయిగా. మధ్యలో ఎందుకని జీవితంలో ఇదిగో బాబీలు గోపురం ఏమిటయ్యా మీరు సంపాదించిందని పేరు సంపాదించాం. దండం పెట్టి చెబుతున్నారు, యేసును సంపాదించిన వాడు సజీవుడుగా ఉంటాడు. కానీ సంపాదన లోకానుసారమైన కార్యక్రమంలో సంపాదించిన వాడు ఎటు వెళ్ళినా తారుమారు 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 తారుమారు. ఆ భయంకరమైన దినాలు రాకమునిస్తే ఈ గుడికల్లో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉండగా మీ జీవితాలు, మీ సంపాదన ఎప్పుడు క్షేమంగా ఉండాలి. కానీ అక్కడ వాళ్ళు పేరు సంపాదించారు, అంతా తారుమారవుతూనే వచ్చింది. మీకు ఒక్కొక్క మాట కూడా మీకు చెబుతాను. బైబిల్లో లూకా సువార్తమానం, మత్తయి సువార్తలో కూడా వాక్యం ఉంది. నాకంటే మీరు బాగా తెలుస్తున్నారు. చూడండి, ఒకడు లోకమంతయు మరి చెబుతాను, ఎక్కడ తీర్చాలి. లూకా సువార్తమానం 9వ అధ్యాయము 24వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది. లూకా సువార్తమానం 9వ అధ్యాయము 24వ వాక్యం. దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే, ఏం సంపాదించాడు? మొదట్లో ఏం సంపాదించాడు? పేరు సంపాదించాడు. విన్నారా? ఏం సంపాదించాడు? పేరు సంపాదిస్తే జీవితం అంతా తారుమారయ్యింది. పేరు సంపాదనకు దేవుని వాక్యానికి విరోధంగా నడిస్తే మాట కలవలేదుగా. దేవుని మాటలు కాకుండా దేవుని వాక్యం, సేవకుల మాట, వాక్యంలో ఉన్న ధర్మశాస్త్రం మాట వినకుండా మనకు పుట్టినట్టుగా, చూసినట్టుగా, చూసుకుని చెప్పుకున్నట్టుగా వాస్తవాలు చూసుకుని మన పైన సాగిస్తే జరిగేది ఏంటంటే అంతా తారుమారుతూ వచ్చింది. ఇక రెండో వాడు సంపాదన పరుడు. ఎక్కడ సంపాదించింది ఏమిటో తెలుసా? అతడు లోకమంతయు సంపాదించుకుని చివరికి ఏం పోగొట్టుకున్నాడు? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. పంటలు బాగా పండేగా, కూతురు విప్పాడు, కొత్త గుడ్డు కట్టాలి అనుకున్నాడు, బాగా ప్రయాసపడ్డాడు. కానీ ఆ రాత్రి అతను లేడిక వెళ్ళిపోయాడు. మరి లోకమంతా సంపాదించుకుని ఏమైనట్టు? ఎంత వచ్చిందా? పలకరించిందా? నెమ్మది ఇచ్చిందా? క్షేమం ఇచ్చిందా? ఎప్పుడు జరిగే చర్చలేనివి. కానీ దేవుని వాక్యం ఎంత ఘాటుగా మాట్లాడుతుంది. దేవుని వాక్యం నిన్ను దర్శిస్తున్నప్పుడు నేను ఒక జ్ఞానం మాత్రం చెప్పగలను. దేవుని వాక్యం నువ్వు పలకరించినా, దేవుని వాక్యం నీ కోరికలను నిలబడినా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుందని దాని గురించి ఏమిటో తెలుసా? దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించిన కుటుంబాలకు వాక్యం అర్థం అవుతుంది. దేవుడు ప్రేమిస్తే వాళ్ళతోనే సూటిగా మాట్లాడతాడు. అందుకని ఈ వాక్యం వినేటప్పుడల్లా నా చరిత్రలే అను మనం పెడచెవిగా వ్యవహరించడం చాలా ప్రమాదకరమైంది. వెంటనే లోకమంతా సంపాదించుకున్నాడట, ప్రాణం పోయి. ఇప్పుడు నేను ఉదాహరణ చెబుతాను, మీరు విన్న చరిత్ర మళ్ళా చెబుతాను, జాగాలో వినాలి. ఓ ఊళ్ళో 2 స్నేహితులు ఉండేవాళ్ళు. ఆ 2 స్నేహితులు కూడా బాగా గాఢంగా ప్రేమించుకున్న స్నేహితులు, మర్మం లేకుండా మాట్లాడుకోగలిగిన వాడు. ఒకడేమో పేదవాడు, ఒకడేమో బాగా ఆశిపడు, దత కలిసి. చిత్రం ఏంటంటే ఈ పేదవాడింట్లో ఏ కార్యం జరిగినా నెమ్మదిగా ఇతరు ఆ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా నాకు ఇది అవసరం, స్నేహితుడా నా ఇంట్లో ఈ కార్యం, పైకమే కానీ వస్తువే కానీ సహకారమే కానీ ఇప్పుడు కోరుకుంటూ ఉండేవాడు. ఆ రోజు అతని దగ్గరికి వెళ్ళి అన్నాడట, అయ్యా
సీజన్ వచ్చింది, అందరూ పచ్చళ్ళు పట్టుకుంటున్నారు, నా ఇంట్లో జాడీ లేదు, మీ దగ్గర చాలా జాడీలు ఉన్నాయి కదా, ఆ ఒక జాడీ నాకు ఇస్తే తీసుకుని వెళ్ళి నెమ్మదిగా నేను పచ్చలు పట్టుకుని అయిపోయాక శుభ్రం చేసి నీ జాడీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అదే దాని పెద్ద భాగ్యం ఉంది, తీసుకెళ్ళి అన్నాడు. జాడీ ఇచ్చాడు. అసలు పేదవాడేమో ఆ పచ్చల పొడి ఎక్కువసార్లు నిలవడ అయిపోయాక శుభ్రం చేసి ఆ జాడీని ఉదాహరణ పెట్టుకుని స్నేహితుడికి పెడతా ఉన్నాడు. వెడతా ఉండగానే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎప్పుడో నా జన్మ ఎప్పుడు నేను తెచ్చుకోవడమే కానీ ఒకరికి ఇచ్చే పని లేకుండా అయిపోయింది, ఎందుకో ఇట్లా జరుగుతుంది అంటూ తన జీవితాన్ని తాను చుట్టుకుంటూ నా రాత్రి ఎలా అయిపోయిందని కంగారు పడుతూ వేదన పడ్డాడు. అయినా తప్పేదేం కాదేగా, ఎప్పుడు కూడా నా స్నేహితుడికి ఒక్కటి ఇవ్వలేకపోయాని ప్రతిదీ నేనే తెచ్చుకోవడం అవుతుంది, నా రాత్రి ఎప్పుడు మారుతుందో అనుకుంటూ బాగా అడుగులు వేసుకుంటున్నాడు. దుఃఖంతో తన పైన సాధించాడు. ఆ వీధి మూలకు బలుపు తిరిగాడని ఆ మూల మీద చిన్న పరదా వేసుకుని చిన్న పింగాణి సామాన్లు అమ్ముతున్నారు. మీరు అప్పుడు అంగడిలో చూస్తారుగా, చిన్నకలు, చిన్న జాడీలు, కొన్ని పక్షులు, కొన్ని వస్తువులన్నీ ఉంటాయి, రోడ్డు లోపల కూడా ఉంటాయి అక్కడ. అది చూస్తే అసలు ఆనందం అనిపించి సరే ఒక పని చేస్తాడు. ఒకసేపు వాటి అందరినీ చూచాక తన ఉదాహరణ జాడీ దాటింది చిన్న దగ్గరగా నేను నెమ్మదిగా అనుకున్నాడు, నేను తీసుకెళ్తే మా స్నేహితులు సంబరపడతాడు కదా అని నెమ్మదిగా తీసుకుని స్నేహితులు ఇంటికి వెళ్ళి ఆ స్నేహితులు పిలిచి, అయ్యా జాడీ తెచ్చానయ్యా, సరే మంచిది పెట్టమంటే ఆ జాడీ పెట్టాడు. ఆ జాడీ పక్కన చిన్న జాడీ పెట్టాడు. అప్పుడు మీరేమంటారు? మీరు సమాధానం కరెక్ట్గా చెప్పండి. ఏమిరా జాడీ తీసుకెళ్ళావు అనుకో, వాడుకున్నావు అనుకో, మళ్ళీ ఒక చిన్న జాడీ నాకు ప్రజెంటేషన్ తీసుకురావాలంటారా అంటారా? మీరు ఎవరు మాట్లాడతారు? ఆ టైప్ కాదు మనం బాగా ఆలోచించండి. చిన్న జాడీ నాకు ఎందుకు కొనుక్కొచ్చావు, నేను ఇచ్చాను అనుకో, దాన్ని మళ్ళీ ప్రతిఫలంగా కానుక ఎందుకు ఇచ్చావు అనాలిగా. ఎవరు మాట్లాడుతుంది? నా తిరిగి అర్థమవుతుందమ్మా? ఒకసారి గట్టి ఆమె అర్థమైనట్టు. సరే ఇప్పుడు నేను మాట చెప్తాను. వెంటనే భార్యను గెలిచాడు. భార్యను గెలిచి అనగానే భార్య పెట్టుకోవచ్చు. రాగానే ఏమిటి సరే నా డాడీ తిరిగి తీసుకొచ్చాడు నా స్నేహితుడు, అవునా లోపల పెట్టడా? లోపల పెట్టడం కాదు, నా మాట విను, దగ్గరకు వచ్చాక చూసావా స్నేహితుడు చిన్న డాడీ కొరకు వచ్చాడు, నీకు బహుమానమా? పిచ్చిదా, నా బహుమానం కాదు. మన డాడీ అడిగి కట్టింది, దానికి ఇప్పుడు వచ్చింది అక్కడ పిల్ల పుట్టింది, దానికి ఇప్పుడు వచ్చిందంట, దానికి ఏం పుట్టింది ఇప్పుడు ఇలా పుట్టింది. ఇతను మొహాన్ ఎలా పెడ పుట్టినట్టు అనిపించింది. ఒకవేళ తెచ్చాడనుకో అసలు కనపరచడము, మంచి పని చేసేవంటము, ఎందుకు తెచ్చేవంటము అంటే బాగుంటుంది. ఆ లైఫ్ ఇట్లా తెలుసా, ఎంతసేపు అక్కడ హింసించే మాట ఎక్కువ మాట. ఒకటి మంచి చేసినా చెడు చేసినా అభినందించడం అనేది కష్టం. అదొక్కటే మన జీవితానికి నాటిన పాట. నేను చైనా చూడండి, వాడు భాష లేదా దేవుడి శ్వాసం, దేవుడికి ఒకసారి భాష అంటే లోపల ఉంటుంటే అయిపోతాడు. కానీ ఈ జీవితంలో అభినందించడం ఇప్పుడు మర్చిపోవాలి. ఈ పిల్లలే కాదు, పిల్లలే కాదు, వారి కుటుంబమే కాదు, ఎవరు ఏ మంచి పని చేసినా మనం ఏం చేయగలగాలి? అభినందించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అభినందిస్తావో నీ అంతరంగంలో యథార్థత దేవుడు చూస్తాడు. యథార్థత ఎక్కడ బడిలో ఉండదు, యథార్థత ఎక్కడ బైబిల్లో రాసి పెట్టినట్టు కాదు. యథార్థత నీ అంతరంగంలో కనపడాలి. కానీ ఆ మాట అనగానే చుట్టూ అనిపించింది, ఏం చేయలేక వచ్చేసాడు. వచ్చేసాక ఏం జరిగిందో తెలుసా? మళ్ళా తప్పదుగా, దరిద్రం ఉన్న వాడికి అవసరాలు ఎక్కువ వస్తాయి. ఈసారి వీళ్ళు అడిగారట, అయ్యా దయచేసి ఒక్కసారి నా ఇంట్లో శుభకార్యం వచ్చింది, కొంచెం సామాన్లు ఇస్తారంటే నీకేమిట్లా ఎన్ని కావాలంటే తీసుకెళ్ళి, ఎందుకని తినడానికి పిల్ల వస్తుందిగా, వచ్చేటప్పుడు లాభం వస్తుందని వీళ్ళడిచ్చే వీళ్ళు అన్నీ ఇచ్చాడు. అన్నీ తీసుకుని వెళ్ళి వీళ్ళు ముగించి సామాన్లు అన్నీ తెచ్చి అక్కడ అప్పగించాడు. అయిపోయింది. ఓ రోజున లెక్క చూసుకున్న సామాన్లు కనపడకపోయినప్పుడు ఏమన్నాడు తెలుసా? సరే మర్చిపోయేవాళ్ళు అనుకుని ఈ పెద్ద మనిషి వేప చెట్టు కింద కూర్చుని పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మార్గాన్ని వెళుతున్నాడు ఈ స్నేహితుడు, పేద దరిద్రుడు. పిలిచి, ఒరే సామాన్లన్నీ వచ్చాయి కానీ ఒకటి తగ్గింది గమనించావా, అది తీసుకురా అని అడిగాడు. అడగగానే ఆవిడ రేపు తెస్తానని కానీ, పోయిందని కానీ, పైకి పోయిందని కానీ, దొరకలేదని కానీ చెప్పాలా. అక్కడ
ఏడుపుడు మామూలు స్థాయిలో లేదు, అంత గొప్ప ఏడుపు ఇచ్చాడు. ఏడిస్తే అంత ఏమిటా వస్తువు తీసుకుని గ్యాస్ రాలేదు, పట్టు రాలేదు నడుచుకుని ఏడుస్తానే ఉంటారు. ఇంకా ఎవరు మొదలు పెట్టి అప్పుడు పెద్ద మనుషులు అన్నారట, ఒరే నాయన ఊరికి పెద్దలు అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరు గొడవ వచ్చినా, ఎవరు సాగు వచ్చినా, ఎవరు తగాలు వచ్చినా ఆ పని మీద ఉండేది. కాబట్టి నీ సమస్య ఉండి చెప్పి పరిష్కరిస్తాం అనగా ఇంకా అన్నాడట. ఏం చెప్పమంటున్నాడయ్యా? చెప్పలేకపోతున్నాను, ఏడవలేకపోతున్నాను, ఇవ్వలేకపోతున్నాను. ఇంతకీ ఏమిటి ఆయన అడగండి. నిజంగా డాడీ ఇచ్చాడు, మహాత్ముడు. ఆ డాడీ ఇస్తే మా ఇంటికి వచ్చాక అప్పుడు వచ్చింది, పిల్లలు పుట్టింది. తప్పున్న వీళ్ళంతా నవ్వి ఆయన బయట తిరిగి ఏమిటి డాడీ ఎట్టి పిల్లబట్టడం పడేవాడే పుట్టింది అన్నాడు. అన్న నేనేమన్నాడు తెలుసా? ఈ డాడీకి ఇప్పుడు వచ్చినట్టే ఆ బెండు జీకు కూడా ఇప్పుడు వచ్చింది మా ఇంట్లో. వచ్చినందుకు కాదు, తల్లికి దగ్గర చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయారు? తల్లికి దగ్గర చచ్చిపోయారు. అప్పుడు సగం దొరికితే బాధాకాలం తల్లికి పోయారు. ఇప్పుడు ఈ అన్నదేవుట్లో తెలుసా? లింగానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వస్తే లింగానికి ఎక్కడ వచ్చింది. ఇప్పుడు ఏమైంది? వెళ్ళి జబ్బొచ్చింది కానీ ఇప్పుడు దానికి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడుతో పాటు తల్లికి దగ్గర వచ్చారు. వీడు మొహం ఎంత అయ్యింది, అందరూ పక్కపక్కన వద్దురా. ఎంతకి ఏమిటో తెలుసా? పాప ఇతరులు జీవితంలో అనుకున్నది ఏమిటంటే బిడ్డంతా నాకుంటున్నాయి. లింగాని కోసం ఆశపడ్డాడు, బిడ్డంతా పోయి ఒక లోకమంతా సంపాదించుకుంటే అర్థం ఏంటో తెలుసా? లింగానికి సంపాదించుకున్నాడు. పోయేది ఏమిటో తెలుసా? విలువైన ప్రాణం పోయినాడు. మరి ఈ రోజు ఈ మాట విన్నాకైనా మనం ఏం సంపాదన మీద ఉన్నాం? లోకమంతా సంపాదించుకుని ఎందుకో ఈ రాత్రి ఒక తేటగా దేవుడు మీతో మాట్లాడుతుండగా మీ కుటుంబాలకు క్షేమం కలగబోతుంది, మీ కుటుంబాలు ఆశీర్వదించబడబోతుంది, మీ కుటుంబాలకు మంచి రోజులు రాబోతా ఉంది. మీ సంపాదన నికరమై ఉండునగాక, మీ సంపాదన వాస్తవమై ఉండునగాక, మీ సంపాదన పిల్లతరాలను దీవెనకరంగా ఉండునగాక. కలగాలి అనుకుంటే ఇప్పుడు అతను అడిగింది అంటాడు, లింగానికి వచ్చింది కానీ వెళ్ళిపోయిందిగా. ఒక లోకమంతా సంపాదించుకున్నాడు కానీ ప్రాణం పోయిందిగా. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా లోకం లింగాడితో సమానం. పరపతైనా, ఆస్తి అయినా, అంతస్తులైనా, నీవు కలిగే రథాలైనా, నీకున్న జనమైనా ఏదైనా కానీ ఇదంతా లింగాడితో సమానం. ఆ లింగానికి కొంతకాలం ఇక పగిలిపోతుంది. ఇప్పుడు బైబిల్ రాసిన మాట నేను చెప్పనక్కడ మీకు తెలుసుగా. ఒక దినం రాబోతా ఉంది. ఆ వచ్చిన దినం ఏమవుతుంది తెలుసా? భూమి కాస్త మండిపోతుంది, ఆకాశం కాస్త చుట్టబడుతుంది, సముద్రం కాస్త ఎండబోతుంది. భయంకరమైన ప్రచండ దినాలు రాబోతా ఉంది. పేతురు ముందుగానే రాశాడుగా, భూమి మండుతుందని, ఆకాశం చుట్టబడుతుందని, భయంకరమైన సముద్రాలు ఎండిపోతాయని, పరిస్థితులు తారుమారవుతాయని చెప్పాడుగా. ఈ లోకంలో ఏదీ ఎక్కడ కాదు, భూమి మీద ఉన్నది, ఆకాశం క్రమంలో ఏదైనా కొంతవరకు వినియోగించుకునే సరికే కానీ వెంటనే సరుకు కాదు. అది జీవితానికి సర్వనాశనానికి మూలం. ఈ రాత్రి ఎవరికి వాళ్ళు గుండె చేయబెట్టి సమాధానం చెప్పండి. నేను లింగాన్ని సంపాదిస్తున్నాను, వెండిని సంపాదిస్తున్నాను. వెండిని సంపాదించేవాడు ధన్యుడు. లింగాన్ని సంపాదించుకునే ఒక రోజున రొమ్ములు కొట్టుకునే రోజున రాబోతా ఉంది. మరి ఈ రోజున లోకం కొరకు పాపులు అడుగుతున్నారు. లోకం తప్పని, డబ్బు తప్పని, పర్వత తప్పని నేను చెప్పడం లేదు. అవి ఎంతకు నీకు ఉపయోగపడతాయి, ఎంతకు నీవు ఆరోగ్యంతో సరిపోతాయి, కానీ వెంట కట్టుకుని పోవడానికి పనికిరావు. నీ ప్రాణం నరకం నుండి కాపాడబడును గాక, నీ ఆత్మ శాపం నుంచి విడుదల పొంది నీ చెత్తలో నిలబడిన గాక. ఒక లోకమంతా సంపాదించుకున్నాడంట. ఒక క్షణం ఆగి మీరు ఆలోచించండి. వ్యక్తిగత జీవిత అనుభవాల్లో నీకు పిండాన్ని వెలుగుతుందా, వీటిలో తప్పుతుందా? వెండి నిత్యత్వం, వెండి ప్రాణం, వెండి ఆత్మ ఇచ్చే జీవానికి సంకేతం. పిండాన్ని లోకంతో సమానం. మరి ఎంతకీ నువ్వు పరిగెత్తే పరుగులో దేని వరకు? కొంతమంది ప్రతివాడుతూ చెబుతారు, అయ్యా మందిరం రావట్లేదండి, ఎక్కడండి అసలు వీరుంటం లేదండి. ఎంత సంపాదించాక ఎవరికి పరలోకానికి వెళ్ళటానికి కనీసం మందిరంలోకి వచ్చి నువ్వు చెక్కబడాలిగా, నిజబడాలిగా, సరి చేయబడాలిగా. మీకు బాధ కలిగిన, రోషం కలిగిన, ఒక సేవకుడు కలిగి చెప్పగలిగిన మాట మీ ఆత్మలో కాపాడబడాలి. మీరు నిత్యత్వంలో కనబడాలి. దేవుని రాజ్యంలో సభ్యులై ఉండాలి. రాత్రి రాజ్యంలో మీరందరూ కనబడుదురు గాక. గట్టిగా ఆమేన్. లోకమంతా సంపాదించుకుంటారు. మూడో మనిషి కూడా చెబుతాను, కష్టంగా వినండి. మీరు బాగా ఎదిగిన చరిత్రలో ఇస్కరియోతు యోధ మీకు బాగా తెలుసు. ఇస్కరియోతు యోధ ఎవరో తెలుసా? యేసుతో బహుగా ప్రేమించబడినవాడు. అన్నిటికంటే విశేషం అతని సంచిని, అంటే యేసు సంచిని కూడా అతగాడికి ఇచ్చాడు.
అందరిలో గుర్తింపు ఉంది, అవసరాలు తీర్చే వ్యక్తిలాగా ఉన్నాడు, ఒక కార్యనిర్వాహక అధికారిగా అన్ని చేస్తానే ఉన్నాడు. కానీ ఎందుకు అతని జీవితంలో ఉన్న ఆలోచన కలిగింది, ఇంత సొమ్ము నా చేతికి వచ్చింది, ఇంత సొమ్ము నేను పంచుతున్నాను, ఖర్చు పెడుతున్నాను, ఇంత చేస్తున్నాను. కానీ అసలు వచ్చిన గొప్ప ఆలోచన ఏమిటో తెలుసా? యేసు ప్రభువును చేరేట ఆ వేటి మీద పడిందని మనసు. వెంటనే యేసునే ఉంటాడు, చిన్నగా ప్రధాన యాత్రిని కడతారు. మీరు బైబిల్ చదివిన వాళ్ళే కదా. యేసు ప్రభు ఎప్పుడైనా ఇస్కరియోతు యోధాను ప్రార్థనకు తీసుకుని వెళ్ళారు, రాత్రి వేళ పండగ వెళుతూ ఇస్కరియోతు యోధాను తీసుకుని వెళ్ళారు. బైబిల్ ఎక్కడ చదివారా? ఎవరు మాట్లాడు? ఎప్పుడైనా వెళ్ళాడా? మనకు ఆ మీటింగ్ పనికిరాడు. ఏ మీటింగ్లో యేసుతో ప్రార్థనకు వెళ్ళే మీటింగ్ అస్సలు శక్తిలో పడు. వీధి పెడతాడు, యోహాను పెడతాడు, యాకోబు పెడతాడు, ఇంకా ఎవరైనా పెడతారు. ముగ్గురుగా తీసుకెళ్ళాడు ఆయన. కానీ ఇంతగాని సంచించి వదిలేశాడు తప్ప పొరపాటు నాతో ప్రార్థన కదా అని అన్నారు. ఎందుకన్నా తెలుసా? అతను స్వేచ్ఛ ఇచ్చాడు. ఈ రోజు కూడా సంచి అనే ఒక జీవనం మనకి ఇచ్చాడు. ఆ సంచిని పట్టుకున్నాక కృతజ్ఞత కలిగిన మనం దేవుని సందులో కనబడాలి. నువ్వు కోట్లు సంపాదించు, కానీ ఎంత పనులు చేసిన దేవుని కృతజ్ఞత కలిగిన మందిలో మోకరించగలుగుతున్నామా? బైబిల్ ఇంకో మాట చెప్పను, ఒక్క గడియలు నాతో కూడా మెడుకు ఉండి మీరు ప్రార్థన మాటకి చెప్పండి. ఒక్క గడియలను నాతో కూడా మాట బాగా విన్నారు, నాతో కూడా ఒక్క గడియలను మోకరించి ప్రార్థన చేయలేరు. మీరు ప్రార్థన చేసుకుంటారు, మీరు మీ కాపుని కలిసి ప్రార్థన చేసుకుంటారు. నేను చెప్పేది ఏమిటో తెలుసా? యేసుతో మోకరించగలిగిన అనుభవం సంఘానికి కావాలి. యేసుతో మోకరించి అనుభవంలో ఎదగాలి. మనం కలిసి ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన ఉంటాయి, కూడికలు ఉంటాయి, ఏకాంత ప్రార్థన ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ మాట నాకు బాగా తాకి ఓ రకంగా చెప్పాలని నా జీవితంలో ఈ సేవలో ఈ విధంగా నిలబడడానికి గల కారణం ఆ ఒక్క మాట. నేను ఒక పోలీస్ ఆపరేటర్, అంటే వైర్లెస్ ఆపరేటర్ మా తండ్రి, ఆయన కొడుకులు. మా సొంతూరు మచిలీపట్నం. మా పితరులంతా తుమ్మలపల్లిలో ఉండేవాడు. వాళ్ళ స్థలాలు ఉన్నాయి. మా నాన్నగారు ఉద్యోగం చేస్తుంటే మాకు బాబాయిలు ఉన్నారు, వాళ్ళు నిజామాబాద్లో ఎస్ఐ గారు జిల్లా పరిస్థితిలో పనిచేసేవాడు. మా ఇంట్లో ముగ్గురు పిల్లలు, నేను ఒక్కడే మా పిల్లవాడిని. ఆ తర్వాత ఎంతో ఆడపిల్లలు. మా నాన్న అతి ఆరంభంగా ఇచ్చాడు. కానీ విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? తర్వాత జీవితంలో ఆయన దేవుడి వాక్యం ద్వారా మారు మనసులో పొంది జీవితాన్ని మార్చుకుని మంచి క్రైస్తవుడు అయ్యాడు. మంచి క్రైస్తవుడయ్యాక దేవుడు పిలిస్తే ఉద్యోగం నాకు రాజీనామా చేసి మచిలీపట్నం సర్కార్ తోటలో పెట్టిన కొత్త ఇల్లు మా పిల్లల్ని ముఖ్యంగా ఇచ్చేసి మా ముగ్గురిని మూటగా కూడి హనుమాన్ జంక్షన్ దగ్గర కాన్వోల్ అని ఒక ఊరికి తీసుకొచ్చి అక్కడ పెట్టి సేవ అని ప్రారంభించాడు. ఆ సేవని ప్రారంభించిన 6 రోజులు మొదలయ్యే కష్టాలు. అప్పటి వరకు హాయిగా చదువుకునేవాళ్ళు, మంచి ఖరీదైన భోజనం, ఇప్పుడు అన్ని బాగుండేది. అంతగా ప్రేమించిన ఆ సేవకుడు ఎప్పుడైతే సేవకుడు అయ్యాడో మా నాన్నగారు చేసిన పనికి తినడానికి తిండి లేకపోయేది, కట్టడానికి పట్టుండేది కాదు, కాళ్ళకు చెప్పులు ఉండేది కాదు, ఒకేసారి ముఖ్యులు కొనవాడి కాదు. భయంకరమైన బాధ అనిపించాడు. అప్పుడప్పుడు నాకు బాధ అనిపించేది. మమ్మల్ని ఎందుకు అన్నట్టు ఆయన మా జీవితం మరిపోవడానికి మా నాన్న చేసిన నేరమే కదా. వాళ్ళ పాటలు కూడా నేను అది సహించలేక చాలాసార్లు రోషంగా బాధగా దేవుడు చెప్పే వ్యక్తిలాగా మారాను. నా తల్లి ప్రేమ కలిగింది. సేవ చేసి అయ్యా దేవుడు సేవ చెప్పకూడదు, దేవుడు సేవలు ఆశీర్వదిస్తాడా, దేవుడు ఎవరిని చేరగలేదా, అందరూ ఆశీర్వదించబడాలని చెప్పినప్పుడల్లా ఆయన మాటలు నేను కొంచెం మెత్తబడేవాడిని. చెప్పులు లేకపోయినా, ఫీజులు లేకపోయినా, పుస్తకాలు కొనకపోయినా, ఇంకా నిదర్శనం ఒకటి చెప్పన, ఒకే షర్టుతో కాన్వోల్ హై స్కూల్ సంవత్సరం చదివాను. అంటే స్కూల్కి వెళ్తే ఇంటికి వస్తే స్కూల్కి వెళ్తే ఇంకో స్టూడెంట్ దగ్గర గట్ట ఎక్కలేదు. అలాంటి భయంకరమైన బాధల్లో ఉన్న కనిపించింది. మా నాన్న చేసిన పని కదా. మా నాన్నగారు మా అక్కయ్య చేసి ఎవరికి విద్య వ్యవహారం చేశాడు. తర్వాత నా హై స్కూల్ అయిపోయాక ఏఎన్ఆర్ కాలేజీకి తీసుకుని పెట్టి ఆ ఏఎన్ఆర్ కాలేజీలో నిలబెట్టి ఫీజు కట్టన్నాడు. నాకు ఒక్కడివి కొడుకురా, నువ్వు ఏం చదివిస్తాను, నా మాట విను, నువ్వు మాత్రం చదవాలి. చాలా సంబరపడ్డాను. కాలేజీ చాలా పెద్దది. గేట్లోకి వచ్చాక అన్నాడు, నేను ఎడసన్నాను, కాలేజీకి వెళ్ళు, అక్కడ మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఎంతైనా చదివేస్తా, కానీ నువ్వు కూడా సేవ చేయాలన్నాడు. వాడు మండిపోయి ఆయన చేసిన దానికి కళకు చెప్పులు, ఆయన చేసిన దానికైనా సరైన పట్టలేకపోయింది. అప్పుడు నేను ఆజాను అప్పుడు పోలీసు కనుక ఒక క్షణం వినడు, నా మాట జాగ్రత్తగా వినండి. ఆయనకు ఎదురు చెప్పలేక భూమికి చెప్పాడు, బతికొండగా కేంద్రంగా అయినా పనిచేస్తాను కానీ నేను సేవకుడుగా సేవ చెయ్యాను. ఆ తర్వాత ఆఖరి క్షణాల్లో కాలేజీ కబురు వచ్చింది. నా కళ్ళ ముందు తన చేతిలో నా చెయ్యి వేసుకుని
సేవ చేస్తారా, సేవ చేయడానికి ప్రతిలాడి చెల్లులు కూడా చదివి పాస్టర్ గారికి ఇవ్వాలని మాట తీసుకుని సేవ చేయాలని ఆయన మాట మునిపే చనిపోయాడు. ఒక పక్కన సేవ చేయమని వాళ్ళు లేకపోయారు, కానీ నాలుగు లేని కొట్టము, దిగిన గాలి పట్టడం, పైకప్పు లేని ఇల్లు లాగా నా బతుకైపోయింది. బంధువులంతా వచ్చారు, చేయకున్న కార్యక్రమాలు చేశారు, ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఆ భయానకమైన పరిస్థితుల్లో మా పిల్లలను తెలంగాణ తీసుకెళ్ళి అక్కడ కామారెడ్డి, ఎల్లారెడ్డి, చిక్కనరాయ ప్రాంతాల్లో చాలా కాలం తిరిగాను. మా వాళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్లో కనుక నన్ను కూడా పోలీస్ సెంటర్లో తీసుకెళ్ళి అన్ని వాళ్ళతో తోటాలు తీసుకెళ్ళేవాడు. ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళేవాడినండి. ఆ కురిసేటానికి అరగుడు తగ్గేవాడు, తోక విషయానికి తగ్గేవాడు. కర్మ ఎక్కడ లేదు నా దగ్గర, ఇక లాభం లేదని వదిలేసి చిన్నగా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ కానీ ఇంకో పిల్లసంటే అడ్డం పడి అమ్మని విడిపిస్తారన్న మాట అని మొత్తం మీద ఎక్కడో కానీ ఎవరు కాలు పడుతున్నాడో ప్రైవేట్ ఉద్యోగం చూశాడు. ఉదయాన్నే స్నానం చేసి బట్టలు వేసుకుని వెళ్ళారు. ఆ కంపెనీకి వెళ్తే చిత్రం పెట్టి తెలుసా, అందరూ తెల్ల బట్టలు నల్ల రేపులు కట్టుకున్నారు. ఏమైంది నాకు అర్థంగా కడిగారు. కట్టుకుని నాకు ఆ జ్ఞానం లేదు. అరజ్ఞానం ఏమన్నా తెలుసా, నేను వచ్చి నువ్వు కాదా, నేను నీకు ఉద్యోగం ఇస్తాను లేదా, ఇస్తానన్నాడు. ఈరోజే రమ్మన్నాడు. అంతే, నీకు ఇస్తాను రాత్రిలో చెప్పాడు. తెల్లారి బాగా చెప్పనా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ శాపం, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మరణం. నా దేవుని సంకల్పం ఏమిటో తెలుసా, నా తల్లిదండ్రులు సమర్పించారు, నా పుట్టగలని దేవుడిని నిర్ణయించాడు, నన్ను ఒక సేవకుని చేయాలి అని. నేను లోపడకపోవడం వల్ల నా ఇంటికి దరిద్రం వెంటాడుతూ వచ్చాను. లాభం లేదని దేవుని తిట్టుకుంటూ శక్తించుకుంటూ నా జీవితాన్ని గురించి ముగించాలనుకునేవాడిని. దేవుని ప్రేమ ఎక్కువైందో తక్కువైందో నాకు అర్థం కాలేదు, కానీ నెమ్మదిగా జబ్బు ప్రారంభమైంది. గుండె కాస్త బలహీనమైంది, పట్టుకున్నాడు. ఇక వైద్యుడి దగ్గరికి వెళ్తే వైద్యుడు జగా చూసి పెద్దవాడిని లోపలికి రమ్మని రిపోర్ట్ వచ్చి నేను మాట్లాడుతున్నాను. అయ్యా పెద్దవాళ్ళు తెచ్చారు, బస్సులో నేను ఒక్కడిని. వెంటనే ఏమన్నా తెలుసా, 25,000 తెచ్చు. ఆ రోజు నువ్వు బతుకుతావు, లేకపోతే నీ నా వల్ల కాదు. ఛార్జీలకు డబ్బులు లేకుండా ఇక్కడికి వచ్చానయ్యా, పెళ్లి ఛార్జీ తప్ప ఏమీ లేదు. నా మాట నువ్వు ఏం చేయాలని విడుకోమని పొలం తట్టి ఒక మాట అన్నాడు, సైకిల్ తొక్కబాదు, నడచెక్కబాదు, ఎక్కువగా తినబాదు, గట్టిగా మాట్లాడబాదు. అంటే ఇవన్నీ పేషెంటేనా, మీరు అడగొచ్చారు. బరువు తినకూడదు, బరువు వేయకూడదు, ఎక్కువ తినకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, సైకిల్ తప్పకూడదు. అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఏంటి రాత్రి ఎట్లా అయిపోయిందని. ఒక రోజు నేను ఏడుస్తూ ఉన్నా. రాత్రి చాలా గుండె ఎక్కువైపోయింది, బరువు ఎక్కువైపోయింది, బాగా చూడ పోతా ఉన్నాయి. భయంకరంగా చేసేది లేక మంచు మీద చూస్తున్న పక్కన చెయ్యి పక్కన తగ్గించి నిద్రపోతా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాదు. ఆ రాత్రికి ఇంకా కొన్ని క్షణాలు నా ప్రాణం పోతుందని నాకు తెలుస్తుంది. ఎందుకో బ్రతకాలని ఆశ. వీళ్ళిద్దరు ఏమైపోతాడో బాధ, ఏదో వెలిగేది ఆలోచన. ఒకే మాట, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను తాకేడబాకయ్యా, నీవు గాని ముట్టి నన్ను స్వస్థపరిస్తే బ్రతికినంత కాలం నీ సేవ చేస్తానయ్యా. ఒకే ఒక మాట పలికానండి. అర్ధరాత్రి వేళ దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగునగా. తెల్లవారేటికి రావు కాస్త తగ్గి ఆరోగ్యం వచ్చినట్టు. అప్పుడు నా ప్లాన్ మారింది. దేవుడా, నీ దగ్గర రాత్రి తొందరపడిపోయి సేవ చేస్తానన్నాను. సేవ కాదయ్యా, సేవకులు నేను దమ్ము కొడతాను. సేవకులు మందిరంలో చేపలు ఊరికి చేపలేస్తారు, నన్ను మాత్రం సేవ చేయమనేవాడు. కానీ మీకు తెలుసు, ఒంటరిగా ఉండేవాడు, నలుగురిలో కలవలేదు, ఇప్పుడు మాట్లాడటం తెలియదు, మరో స్నేహితులతో పరిచయం లేదు. కానీ ఎంత చెప్పినా నా దేవుడు మాట్లాడు. మొత్తం మీద 34 రోజులు ఉపవాసం ఉందామని మొదలుపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు దైవజనుల ద్వారా, ప్రసంగాల ద్వారా మాట్లాడాడు, కళల ద్వారా మాట్లాడి గమనించాడు. ప్రభు స్వామి నాకు స్వయంగా వినబడింది, నా కుమారుడా, నువ్వు నా సేవ చేయి, నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినా నేను కార్యం చేస్తాను, ఎవరి కళల మీద నువ్వు చేయి పెట్టినా నేను కార్యం చేసుకుంటాను, నువ్వు సేవే చేయాలి. గడగడగడలాడుతూ ప్రభు దగ్గర తీర్మానం చేశాను. ఆ తర్వాత నా దేవుడికి పూర్తిగా అప్పగించుకున్నాను. నా రూపం చిన్నగాను, పొట్టిగాను, నల్లగాను, భయంకరంగా ఉంది. నేను సేవకుని కంటే ఎవరు అంగీకరించే పరిచయం లేకపోయాను. ఆ రోజున ప్రభుత్వం ప్రమాణం చేసి ప్రభు చేతిలో నా చేయి వేశాను. వీక్షణగా లేఖనాల ప్రకారం మన మాట ఏమిటో తెలుసా, నన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు, నాకు ఈ సేవ అప్పగించిన వాడు నమ్మదగినవాడు. నాకు ఈ సేవలో రకరకాల నష్టాలు, కష్టాలు, సమస్యలు వచ్చాయి. ఆ రోజు నా చరిత్రలో గుర్తొచ్చింది, యేసు ప్రభు ఇస్కరియోతు యోధాకు సంచి ఇచ్చాను. అందరూ ఆమేన్ అన్నాడు. గట్టిగా చెప్పాలి. ఈ సంచి దేవుని కొరకు వినియోగించాలి, ఈ పిలుపు దేవుని కొరకు వినియోగించాలి, ఈ కార్యం దేవుని కొరకు చేయాలి.
అందుకే అందరిలో ఆ పని నీకు అప్పగించాడుగా. ఆ మాటికి నా చెవుల్లో మోగేది, సంచికి నెరుతూ దేవుడు పాటుపడాలి, ప్రయాసపడాలి. కానీ అసగాడు ఏం చేసాడో తెలుసా? నెమ్మదిగా యేసుతో ప్రార్థనకి అడగాలి, యేసుతో మోకరించినట్లు ఎక్కడ చూసినా అప్పుడప్పుడు కనబడేవాడు. అత్తరముడి మగ పుట్టారా, నా పేదలకు భోజనం పెట్టలేదా, దౌర్భాగ్యం, ఈ సూత్రాలు తెలుసు కానీ ధర్మశాస్త్రం సూత్రాలు అసలు తెలియదు. ఏ రోజు మాట్లాడేవాడు కాదు. ఆ రోజుల తీర్మానంతో ప్రభు దగ్గర ప్రార్థన చేశాను, ప్రభువా దావీదు కుమారుడా నన్ను దాటి పెట్టకు, నన్ను బాగు చేశావు. ఆఖరి శ్వాస వరకు నువ్వు చేపిస్తే సేవ చేస్తా, లేదనుకుంటే అలాగే ఉండిపోతా. ఆ రోజున అద్భుతంగా సేవను మలుపు తిప్పాడండి. మా నాన్నగారు మిగిల్చి పెట్టిన ఒక్క 25 మంది విశ్వాసులతోనూ ఓ పూరి పాకలో సేవ ప్రారంభించారు. అలా సేవ విస్తరించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత దైవుడి రేషన్ గారితో పరిచయం అయింది. మొత్తం మీద ఈనాటికి ప్రభు పేద దేవునికి గంట గడిగేట్టుగా వేల మంది కూర్చునే మందిరాలు ఇచ్చాడు, వేల మంది విశ్వాసులను అనుగ్రహించాడు. దేశమంతా సేవ చేసే సేవకు చేతుల్లో తయారై ఈ రోజున గొప్ప సేవ జరుగుతామని మహిమ దేవునికి కలుగునగాక. ఆ రోజు తుప్పు సైకిల్ మీద తిరుగుతూ వచ్చిన ఎక్కలేక తొక్కే ఓపిక లేక నడిచిన నా జీవితంలో 17 దేశాలు వెళ్ళడానికి విమానం ఎక్కించిన దేవుడు నమ్మదగిన దేవుడు. నేను సంపాదించింది దేవుడిని, నేను సంపాదించింది సంచిని, నేను సంపాదించింది యేసుని, నేను సంపాదించింది నిత్య జీవాన్ని. ఆయనను సంపాదించాక నా జీవితంలో అనేకమైన మార్పులు, సేవా కార్యక్రమం దేశమంతా తిరగడానికి కృపను గ్రహించాడు. బాలయ్య చర్చలో వాక్య పరిచయలో పాల్గొనడానికి అది ఒక్కటే కాదు, అలాగే సౌత్ ఆఫ్రికా కానీ రకరకాల దేశాలు తిరిగి ప్రతి విషయంలో నేను దేవుని కృప పొందడానికి, నేను ఎదుగుతున్న మాటి పెట్టడానికి కూడా ప్రభు కృప అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ రోజు నేను చెప్పగలిగింది ఏమిటో తెలుసా? ఇస్కరియోతు యోధాకి సంచి అనుగ్రహించబడింది. అందరి మాట చెప్పాలి, ఏమనుగ్రహించబడింది? సంచి అనుగ్రహించబడింది. ఈ సంచితో నేను చేయాల్సిన పని ఆలోచన లేక నెమ్మదిగా ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుడికి ఇంటికి వెళితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? కొనిసేస్తాం రేట్ ఎంత? అప్పుడైనా ఆలోచించాలిగా, నా సంచిలో ఉన్న విలువ ఎంత, నా సంచిలో ఉన్న రాబడి ఎంత, నేను ఖర్చు పెట్టేది ఎంత, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత ఎంత, ఎవరికి నేను సంచి నాకు ఇచ్చాడే నాకు ఒక ఆలోచన రాకపోగా వెళ్ళాడు. నా నెల తెచ్చుకున్నాడు. తర్వాత యేసు ప్రభు దొంగ ముద్దుతో పెట్టి అప్పగించాడు, పళ్ళాలతో కొట్టి సిలువకి తీసుకెళ్ళారు. ఆ తర్వాత తన జీవితంలో ఈ వెండి నాణ్యాలతో ఏం చేశాడు? వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు తీసుకోవాలా. చివరికి ఒక తాడు కొనుక్కున్నాడు, తాడు తీసి మెడ కట్టుకున్నాడు. తర్వాత తాడు ఊగుతా ఉంటే ఇతగాడి బరువు మీద తెగింది, అక్కడ పొట్ట పగిలింది, పెరుగులన్నీ బయటకు వచ్చాయి. ఇస్కరియోతు యోధా ఏమి సంపాదించావు? దేవుడిచ్చిన కృప, దేవుడికి ఇచ్చిన అవకాశం, దేవుడిచ్చిన సంచి, దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన పిలుపు నేను కాదు అనుకున్నాను. నా తాడు నేనే సంపాదించుకున్నాను, నా మరణం నేనే సంపాదించుకున్నాను, భయంకరమైన దౌర్భాగ్య స్థితిని సంపాదించాను. ఈ రాత్రి మాట్లాడుతున్న సహోదరుడా, ఏమి సంపాదించావు? మీరు ఏమి సంపాదిస్తున్నారు? పిల్లలకి ఏమి సంపాదించారు? పెద్దలకి ఏమి సంపాదించారు? మీ జీవితంలో ఏమి మీరు సంపాదిస్తూ వచ్చారు? ఈ రాత్రి మాట్లాడుతుండగా పౌలు అంటున్నాడు, వాస్తవమైన జీవాన్ని సంపాదించాడు. ఏ జీవాన్ని? ఒకడు పేరు సంపాదించాడు, ఒకడు లోకమంతా సంపాదించాడు, మూడవ వాడు ఉరితాడు సంపాదించాడు, ఇచ్చే నాశనాన్ని మొట్ట కట్టుకున్నాడు. ఈ రోజు వ్యక్తిగత జీవితంలో ఏమి సంపాదిస్తున్నా ఒకసారి ఆగి ఆలోచించి సంపాదించవలసింది ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? నిత్య జీవము. చాలా మంది అనగలరా? కొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా ఆమేన్. ఇంకొక మాట చెప్తానండి, జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 23:5 రెండో భాగం చదవమను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించుతున్నాడు గనక, నీ దేవుడైన యెహోవా ఆ శాపములు ఆశీర్వాదకరంగా మార్చాడు. అందరూ మాట చెప్పండి. యేసు శాపములు ఆశీర్వాదకరంగా మార్చాడు. యేసు శాపములు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇప్పుడు నా వైపు చూడాలి. ఇక్కడ ఒక మాట ఉంది. మన యేసు, మనం ప్రార్థిస్తున్న యేసు, మనం వెంబడిస్తున్న యేసు, మనం నమ్ముకున్న యేసు, యేసు రక్తం ద్వారా కడగబడ్డామో ఆ యేసు ఎవరో తెలుసా? సృష్టికర్తే కాదు,
ఆయన సర్వశక్తివంతుడే కాదు, ఆయన పరశువుని కలిగిన వాడే కాదు, ఆయన అన్నింటి ఆధిపత్యం కలిగిన వాడే కాదు, నేల మీద నడవగలిగిన వాడే కాదు. ఆయన ఎవరో తెలుసా? ప్రతి వాని తల మీద ఉన్న శాపాన్ని ఆశీర్వదకరంగా మార్చగలిగిన వాడు. ఆయనను సంపాదించుకుంటే నీకు మేలు దొరుకునగాక, ఆయన సంపాదించుకుంటే నీకు ఆశీర్వాదం కలుగునగాక. మరి ఈ రోజున శాపం, మరి మీరు అనుకోవచ్చు ఏమంటే మేము అందరం బాగానే ఉన్నాగా మా మీద శాపం ఉంటుంది. ఒక మాట చెబుతాను, ఆదాము అవలు ఏదైనా తోటలో పెట్టినప్పుడు తినొద్దన్న పండు తిన్నారు. తిన్నాక దేవుడు ఇచ్చేమన్నాడు? నేను వద్దన్న పండు నా మాట వినకుండా నీ భార్య చెప్పిన మాట విన్నావు. నా మాట విన్న జాగ్రత్తగా, నా మాట విన్నా. ఎవరి మాట విన్నావు? నీ భార్య మాట తిన్నావు కనుక నీ నిమిత్తం ఆమె చెప్పించబడుతుంది, చెట్టు చెప్పించబడుతుంది, సృష్టి చెప్పించబడుతుందా? చిన్నది మీరు చెప్పించేది ఏంటి? నేలను చూసాను కానీ నీ నిమిత్తం నేల చెప్పించబడేను. ఇప్పుడు మన బతికి నీ నేల, మన ఉన్న నేల అయినా బంగారం పడుతుంది అనుకోవాకండి, నీళ్ళు పారుతుంది అనుకోవాకండి. అప్పుడు కవుతాడు ఊగుతా ఉంటుంది, పట్టణం దిగుతానే ఉంటాడు. దీని పేరు భూకంపం. మనం ఉన్న నేల శపితమైన నేల. ఓ రకంగా చెప్పాలి అంటే ఆనాటి నుండి తరతరాలకు వచ్చిన శాపం తల మీద ఉంటుంది, పిల్లల మీద ఉంటుంది, ఇంటి మీద ఉంటుంది, ఒంటి మీద ఉంటుంది. మనం అనుకునేది ఏమిటంటే లైట్ మీద ఉన్న లైట్ మీద నా మీద పడదు అంటారు. మొదటి మీద కూర్చున్న గుళ్ళు మనం కూర్చుకో. కారణం ఏంటంటే దేని చెప్తుంటే మనం అనుభవించాలి. ఇతగాడు ఆ అనవసరమైన పండుగని దేవుని పాపం రేపి శాపం తెచ్చిపెట్టాడు, నేల చెప్పించబడి. ఆ శాపం ఇప్పుడు అనుభవిస్తున్నాం. మీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్పి ముగిస్తానండి. అందులో ఉన్న మాట ఏంటంటే, ఒకసారి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద హై స్కూల్ ఉంటుంది. అక్కడ వాకింగ్ చెప్పడానికి 3 రోజులు సభలు వెళ్ళాక 1 రోజు వాకింగ్ చెప్పాను. వాకింగ్ తాక రోజు అయిపోయింది. నేను ముగించి కాలు తీసుకుని నెమ్మదిగా బయలుదేరి జంక్షన్ బయలుదేరాను. గ్రౌండ్ బయలుదేరాక కొంత దూరం వచ్చాక ఒక అతను దారి కట్టడానికి వచ్చి ఆపాడు. ఆపగానే నేను ఆపి నమస్కారం అండి అన్నాడు. నమస్కారం అన్నాడు. సరే కానీ మీరు ప్రార్థన చేస్తాను అని చిన్నది దిగాను. ఏమండి నేను విలేకరిని అన్నాడు. నేను కూడా అన్నాను. నేను విలేకరిని కానీ వీధి మొహం చూడటం లేదన్నారు. విలేకరు వీధి మొహం చూడటం ఇంటి ఎందుకుంటాడు? ఎవడు తెచ్చాడా, ఎవరు కొట్టుకున్నాడో, ఎవరికి పోలీసులు వచ్చాయా, ఇదే కాదు పని. కానీ విజయం ఉన్నాడు అన్నాడు. ఏంటంటే ఆగి సరే దేవుడు బాబు ప్రార్థన చేస్తాను వచ్చి ప్రార్థన చేయండి. 1 గంట అయింది. నిలబడి దేవుడు సేవకుడు ఎవరు తిరగకూడదు కూడా. అంత విషయం ఉన్న సాయంత్రంలో ఉంటే 1 గంటకి వెళ్ళామని తినకూడదు. ఇక్కడ ప్రార్థన కాదు మీరు మరి ఎందుకు రండి అన్నాడు. సరే వెళ్ళాక వరండాలకు వెళ్ళే అక్కడ లైట్ చేశాడండి. ఆ కాంతులు అతను చూస్తే నాకు భయం అనిపించింది. ఒట్టంతా పాము పాడు కదులుతుంటే పాము వదిలినట్టు, పెదవులు కదులుతుంటే పాము వదిలినట్టు అనిపించింది. ఒక క్షణం ఆగింది ప్రవేశించుకొని, తమ్ముడు ఇదేనండి నేను హైందవుడు, యేసు ప్రభు తెలుగు మాత్రం తెలియదు. నా అధికారాన్ని బట్టి, నా సొమ్మును బట్టి, నా అందాన్ని బట్టి అతి మీరు ప్రవర్తించాడు. తిరగల చోటు లేదు, తిరగల మందు లేదు, చెయ్యల పత్యం లేదు, నీళ్ళలో నానబెట్టారు, ఇసుకలో నానబెట్టారు. కానీ నా జీవితంలో రోగం పోలేదు. ఏం చేయలేక బయటికి వెళ్ళలేక ఈరోజు బయట మేడ మీద కూర్చున్నాను. చల్లని గాలిలో మీ పిల్లలు పాడే పాటలు విన్నాను. చాలా ముచ్చటగా ఉన్నాయి. ఆ తర్వాత ఈ క్రైస్తవ పాటలు మనకెందుకు దిగుదాం అనుకున్నాను. నెమ్మది మీరేంటి మాట్లాడుతూ వచ్చాను. మాట్లాడుతుంటే ఇది చెప్తే బాగుంది విందామని ఒక మాట అంటూ ప్రసంగం తిన్నాను. ఇదేమన్నా తెలుసా? మీరు చెప్పిన దాంట్లో ఒక మాట నచ్చింది అన్న. ఏమి నచ్చింది అన్న? యేసు క్రీస్తు ప్రతి శాపమును ఎలా మార్చగలిగిన వాడు? గట్టిగా ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు. ఒక క్షణం ఆజ్ఞ. యేసు ప్రభు పొలాల దేవుడు కదా, మతాల దేవుడు కదా, పలానా జాతికి దేవుడు కదా, విదేశానికి చేసిన దేవుడు కదా, ఈ రీతి ఎలా చెబుతాడు అనుకుంటున్నా. కానీ నేను ఇంకా వాక్యం చెబుతూనే ఉన్నాను. శాపమును ఆశీర్వాదకరంగా మార్చగలిగినాడు. ఆ మాట నాకు నచ్చిందండి. నేను అందుకే ప్రార్థన చేయడానికి వచ్చాను. సరే ఇంటికి మీ కుటుంబ సంగతి చెప్తాను. ఇదిగో తలుపు తీసి ఇల్లు ఇచ్చాడు. అక్కడ పడుతున్నాను. భార్య అండి చాలా మంచం మీదే ఉంది. ఆయనకు వైద్యం మీద పడుతుంది. ఎనక వరుసతో కట్టేశాడు. కిటికీలు కట్టేసాడు. గట్టిగా నవ్వుకుంటున్నాడు. నన్ను పట్టుకుని ఏడ్చి అన్నాడు, ఏనాడు శాపం నన్ను వెంటాడుతుందండి. నేను చేసిన కార్యాలు నాకు అర్థమవుతుంది. మీరు చెప్తుంది నేను ఏదో అనుకున్నాను కానీ శాపం ఎక్కడో లేదు. అటు మీరు ప్రవర్తించి విత్తగా వ్యవహరించి దేహం నాదే అనుకుంటూ ఉంటే
జేబులు డబ్బులు ఉన్నాయి, మోసానికి నాలుగుంది, ఎక్కడికైనా హక్కు లేదు, నాదే పై చేయి అనుకున్నా. అది సమ్మెట రాత్రి అనుకోవాలి. భయానకంగా బాధపడుతున్నాడు. నేను మళ్ళా మనిషి అవుతాను. నేను ఒక మాట చెప్పాను, నీ చేయదు నా దేవుడు చేస్తాడు. అది ఎవరో తెలిసిన శాపములు అందరూ చెప్పాలి. శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు. నెమ్మదిగా ప్రార్థన చేశారు. మీ పాపాలను ప్రభు మీకు ఒప్పుకోండి. ఇద్దరికి ప్రార్థన చేసి అంటున్నాను. ఇంటికి మా మందిరంలో కూడా చూపుతారు. ఇక్కడ సమస్యలు వాళ్ళందరూ మంచిగా ప్రార్థన జరుగుతుంది. నా మాట మీరు చెప్పేవి అక్కడ ప్రార్థన చేసిన మీరు చేయొద్దు. నీకు తెలిసిన పాపాలను ఒప్పుని క్షమించయ్యాని అడుగు. ఆ దేవుడు క్షమిస్తాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, బట్ట కట్టిస్తాడు. ఆయన ఒక్కడే చేయగలిగిన వాడు. ఈ శాపం తాగిత్ర వల్ల కానీ, ఎదురు రావడం కానీ, ఇతర వాస్తు మూలాలు కానీ ఏమీ జరగదు. నా మాట విన్నాను. సరే ఏడ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు. తర్వాత ఫోన్ చేశాడు, అయ్యా నేను ప్రార్థన చేసుకుంటున్నాను అయ్యా. ఒక 2 నెలల వరకు అసలు ఫోన్ లేదు, మాట్లాడాలి. నేను ఉంటున్న హనుమాన్ జయంతిలో ప్రతి నెల 15వ తారీఖు ఫోన్ లేదు జరుగుతూ ఉంటాను. నేను అందరికీ తెలుసు. జిల్లాని చూస్తుంటారు. ఆ నెలలో వాకింగ్ చెప్పి 1 వేళ వీధికి దగ్గర నిలబడి వచ్చిన వారికి మనం ప్రార్థన చేస్తుంటే పరుగున వచ్చి అతను గట్టిగా వాటేసుకుని అన్నాడు, అన్న నేను గుర్తున్నానని. ఎప్పుడో చూసి 2 నెలలు అయింది కదా, మొత్తానికి తెలిసినట్టే ఉన్నాడు. నేనే అన్నా పాము కూడా అన్నాడు. అబ్బాయి సభను చూపించి అంటాడు, అన్న పాము కూడా ఏమైపోయిందో దేవుడు నన్ను స్వస్థపరిచాడు, మామూలు దేహం ఇచ్చాడు. నేను వెంటనే అడిగాను, ఏం జరిగిందని. మీ ఆవిడ బాగుంటారంటే పక్కన ఇవ్వండి, ఊరు సంగతిగా ఉందండి. ఏమైందంటే మీరు చెప్పే రోజు నుంచి పాపాలు ఒప్పుకోవడం, పాపాలని ప్రభు దగ్గర విడిచిపెట్టి క్షమించయ్యని రక్తంతో కలగమని ప్రార్థన చేసుకున్నాం. 1 వారానికి కొను తెలుసు, 2వ వారానికి కాంగ్రెస్ కల్పన చేసుకున్నాం, 3వ వారానికి మాకు అంత అన్నం ఉండి పెడతారు. ఇప్పుడు రావడానికి ఇప్పుడు వీలైంది. ఈ కనబడి కృతజ్ఞత చెప్పి దేవుడు అన్నాలు చెబుదామని వచ్చానన్నా. ఆ భార్య చేస్తే సన్నగా కొడుకు రాలేదాను. భయంకరంగా పక్కన పార్రాది బొమ్మలాగా 20 వయసులో ఉన్న వ్యక్తి డాక్ చేసి వచ్చాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను చేశాను, మీరు చేశారా? డబ్బు చేసిందా? వాసు చేసిందా? కార్యక్రమం చేశాయా? కట్టుకున్న బిడలు చేశాయా? నా యేసు రక్తం గొప్పది, నా యేసు రక్తం శక్తి కలిగింది, నా యేసు ప్రభ గొప్పది, నా యేసు అన్నిటి నుంచి విడిపించగలిగింది. వెంటనే చక్కగా మా కాదు చేస్తాడు. ఎవరైనా తెలుసా అన్నా, ఇంత శాపానికి కారణం నాకు అర్థమవుతుందని. నేను విచ్చరుడిగా ఒంటితో విచ్చరుడిగా దేహంతో ప్రవర్తించానన్న. ఆ రోజు చిన్న ఉదాహరణ చెప్పేవాడు. ఏమని చెప్పానో తెలుసా? చేతులు వస్తే పళ్ళు తింటారు, పళ్ళు తిన్నాక విత్తనాలు పడేస్తే ఊడి చేస్తారు. ఆడవాడు వెళ్ళిపోతాయిగా, వెళ్ళిపోయాక చినుకులు పడతాయి, నేల తెలుస్తుంది, పట్ట వరుతుంది, విత్తనం పైకి. మొక్కలు వచ్చాక పిల్లలు వచ్చి మారిందా నేను నెమ్మని చెబుతారు. వాళ్ళ అమ్మ ఏమిటి తెలుసా? అదే ఎప్పుడో తిన్నాం లేదా పక్కన చూసి అవన్నీ మామూలే. ఆ మొక్క ఏమంటుంది తెలుసా? దీన్ని మర్చిపోయినా నేను నిన్ను మరవాలి. అర్థమైందా? మనం మర్చిపోయాం కానీ మొక్క మర్చిపోలేదట. దాని అర్థం ఏంటంటే జీవితంలో మనం ఇచ్చినట్టుగా పాపాలు చేస్తాం, పాపం మర్చిపోతాం, కానీ పాపం నిద్రపోదు. పాపం నిద్రపోదు, జాగ్రత్త. ఏ రోజు నిలబడతాడు. నువ్వు మర్చిపోయినా నేను మరవైన దేవుడి దగ్గర సాక్ష్యం చెప్పు. నీ వ్యక్తిగతంగా దండం పెట్టి చెబుతున్నా. కాలం దొరుకుతుంది, వయసు పెరుగుతుంది, మన ఆస్తులు బాగా ఉన్నాయి, అంతా హాయిగా ఉంది అనుకుంటున్నాం. ఇక్కడ నాన్నడికి ఏసీలో కుదరదు. రేపు కాలం రోజు వస్తుంది. ఆ భయంకరమైన జనాలు రాకమునిపే మన జీవితంలో శాపం నుంచి విడుదల పొందుదుగాక, ఏసు రక్తం ద్వారా కడగబడుదుగాక. ఏసు బట్టి ప్రచురాడుతున్నాను. ఏడ్చి అన్నాడు, అన్న నేను ఏం చేశాను అని చెప్పాను. నువ్వు విద్యలన్నీ ఒకవేళ ముళ్ళ కంపే విద్యావనుకో, రేగు పడే విద్యావనుకో, అక్రమే విద్యావనుకో, మోసమే విద్యావనుకో, ఆ ఇత్తనాలు నీ వాళ్ళ ఇంట్లో పడతాయి, నా వాళ్ళ ఇంట్లో పడతాయా? ఎవరు తిన్నాయి వాళ్ళ ఇంట్లో పడతాయి. అప్పుడు నీ పిల్లలంతా ఆడుకునే ఏ చెట్ల కింద? నువ్వు ఇచ్చిన మొల చెట్ల కింద, నువ్వు ఇచ్చిన భయంకరమైన మొల చెట్ల కిందగా. అప్పుడు ఏడ్చి అతను అన్నాడు, ఆ రోజున, అన్న ఎంత శాతం నా పిల్లల తోట కట్టానయ్యి. నేను సంపాదించిన ఉద్యోగం అనుకున్నా, నేను సంపాదించిన 2 అంతస్తుల బిల్డింగ్ అనుకున్నా, నేను సంపాదించింది శాపం నా పిల్లలకు సంపాదించే దాంట్లో పెడుతుంది. మీరంతా తిరిగలవాడే. మీ పిల్లలకు ఆస్తి సంపాదించు, మీ పిల్లలకు తెలివి సంపాదించు, భక్తి సంపాదించు, వైరు సంపాదించు, ప్రార్థన సంపాదించు. మీరు చేసిన అక్రమాల ముళ్ళ ఆ సంపాదన మీ పిల్లల మీద పడకూడదు. ఆ పిల్లలు మీ వల్ల శిక్షించబడకూడదు. ఆ పిల్లలు దివ్యకరంగా ఉండాలి అంటే నువ్వు వేసే విత్తనం, నడిచే నడత, చేసే పని ఒకసారి ఆగి ఆలోచిస్తే, ఒకవేళ నాకు చెప్పేటంత వాడని మీరు అనుకున్నా, నా ఇష్టం అనుకున్నా, నాకు పోతావేమో కానీ మొదటం అక్కడే ఉంటాడు.
ఈ పిల్లలు ఆడుకోవాలి. అప్పుడు మనల్ని ఏమంటుంది సార్, వాడికి చెప్పే ఉంటుంది దుర్మార్గుడు వెనకపోయాడు, శాంతాన్ని తెచ్చాడు. అది చెప్పినట్టు సరే తల్లిదండ్రులు ప్రాణాలు అయిపోయారు. వాళ్ళకి పిల్లలు సమస్య అయిపోతుంది. దేవుని బిడ్డల సేవకుడిగా, పెద్దవాడిగా, తండ్రిగా ప్రతి ఒక్కరు మీకు చెప్పగలిగిన మాట